హలో ఫ్రెండ్స్, ఒక మంచి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఒక వ్యాపారస్తుడు ఉంటాడు, ఫ్రూట్ వెండర్, పండ్లమ్మే యజమాని. ఆ యజమాని దగ్గరికి చాలామంది వచ్చి పండ్లు కొనుక్కొని వెళ్తుంటారు. ప్రతిరోజు ఒక వృద్ధురాలు రోజు వచ్చేసి అన్ని పండ్ల ధరలు తెలుసుకొని ఆమె దగ్గర ఉన్న డబ్బులతో ఒక మామూలు పండుకొని తీసుకెళ్తుంటుంది. ఒక్కొక్కసారి డబ్బులు లేని రోజు ఏమి కొనకుండా తిరిగి వెళ్ళిపోతుంటుంది. అలాగ చేస్తున్నప్పుడు ఆ వయసును బట్టి, ఆవిడ సిన్సియారిటీని బట్టి ఆ ఫ్రూట్ వెండర్ ఒకసారి ఆ వ్యాపారస్తుడు, ఇగో అమ్మా నువ్వు తీసుకెళ్ళు, నీకు డబ్బులు తక్కువ ఉన్నట్టున్నాయి, లేవు, తీసుకెళ్ళు అని చెప్తే ఆ వృద్ధురాలు తీసుకెళ్ళదు, నాకు అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోతుంటుంది. ఇలాగా 4-5 సార్లు అవుతుంటుంది. ఇది ఒకసారి ఏమవుద్దంటే, ఆ ఫ్రూట్ వెండర్ కస్టమర్స్కి ఫ్రూట్స్ అమ్ముతున్నప్పుడు ఆ వృద్ధురాలు వస్తుంది పండ్ల రేట్లు తెలుసుకోవటానికి, పండ్లు కొనటానికి. అప్పుడు ఆ వ్యాపారస్తుడు ఈ కస్టమర్ని పక్కన పెట్టి, అంటే కొద్దిసేపు ఆపి ఆ వృద్ధురాలతో మాట్లాడి ఏ పండ్లు కావాలమ్మా అని అడుగుతాడు. ఈ మామిడి పండ్లు కావాలి నాకు అని చెప్తుంది. ఆ రేట్ ఎంత అంటే చాలా తక్కువ రేట్ చెప్పేస్తే 4-5 పండ్లు తీసుకొని ఆవిడ ముసలమ్మ, ఆ వృద్ధురాలు వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈ కస్టమరు ఆ వ్యాపారస్తుని అడుగుతారు, ఏమిటండి నేను అడిగితేనేమో మామిడి పళ్ళు ఇంత పెద్ద రేట్ అన్నారు, ఆవిడని అడిగి తక్కువ రేటుకి చెప్పారు, కారణం ఏంటి, ఇది పద్ధతి కాదు కదా అని అడిగినప్పుడు ఆ వ్యాపారస్తుడు ఏమంటాడంటే, ఏమండి ఈ చూస్తున్నారు కదా ఆ వృద్ధురాలు ప్రతిసారి వచ్చి తన డబ్బులకు సరిపోయి వచ్చే ఫ్రూట్సే కొంటుంది, కానీ నేను ఫ్రీగా ఇస్తానన్నా, తీసుకెళ్ళు తర్వాత ఇస్తూ కానీ అన్న కూడా ఒప్పుకోదండి. కానీ ఈరోజు ఆవిడకి రేటు తక్కువ చెప్పి నేను అమ్మాలనుకున్నాను. ఎందుకంటే ఆవిడకి అంత సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది. తనను దిగచారకుండా అంటే ఎవరి సహాయం మీద బతకటం లేదని ఒక గర్వంగా బతుకుతుంది. కాబట్టి ఆవిడకి సహాయం చేయాలంటే ఇదే ఒక దారి అనుకొని నేను ఆ ఫ్రూట్స్ యొక్క రేట్ తగ్గించి చెప్పాను. ఆవిడ తీసుకెళ్ళిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆ వ్యాపారస్తుడు అన్నప్పుడు ఆ కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డబ్బులు తక్కువ ఉన్నా తన యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ని దిగజారుకొని ఇస్తున్నాడని ఫ్రీగా తీసుకోకుండా తన విలువను తాను పెంచుకుంటే సొసైటీ కానీ ప్రపంచం కానీ మీకు డెఫినెట్గా విలువ ఇస్తుంది. దీంట్లో మీరేం గ్రహించారో, ఏమి మంచి సాఫ్ట్ స్కిల్స్ని తెలుసుకున్నారో, నేర్చుకున్నారో కామెంట్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.